హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ ఆసిఫ్. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు INTUC వైస్ ప్రెసిడెంట్, కేబుల్ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో OBC తెలంగాణ ప్రదేశ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. మరెవరో కాదు, డేగల సతీష్ బాబు గారు. నమస్తే అండి. నమస్తే యాసిఫ్. అన్న ఎట్లున్నారు అన్న? చాలా రోజుల తర్వాత కలిసినాము. బాగున్నాం యాసిఫ్, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాము అన్న. కమింగ్ టు ద ఇంటర్వ్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు INTUC వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. అసలు మీరు ఈ కార్మిక నాయకునిగా అవ్వడానికి గల అంటే ఏదైనా ఇన్స్పిరేషన్ ఏముంది మీకు? అంటే బేసిక్ గా చిన్నప్పటి నుండి కూడా సేవ చేయాలన్న తపన నాలో బాగా ఉంది. లేదా నేను చదువుకున్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ అప్పటి నుండి కూడా నేను NCC చేశాను, NSS చేశాను. ప్లస్ కాలేజ్ లో బోల్డర్ సేవా యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా నన్ను ప్రేరేపించాయి. అదేవిధంగా చిరంజీవి గారి యొక్క సేవా కార్యక్రమాలు కూడా నన్ను ఈ విధంగా చేయడానికి నన్ను ప్రేరేపించాయి. అందుకని చెప్పి ప్రజల్లోకి వచ్చి సేవ చేయాలన్న ఒక భావన. సో నేనున్నది వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియా, ఏసియాలో అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా జీడిమెట్ల ఏరియాలో నేను నివసిస్తాను. కాబట్టి అక్కడ ఉన్న కార్మికులకు, కర్షకులకు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం వల్ల నన్ను గుర్తించి మా యొక్క INTUC నేషనల్ ప్రెసిడెంట్ గాని, స్టేట్ ప్రెసిడెంట్ గారు నన్ను స్టేట్ కి వైస్ ప్రెసిడెంట్ గా నియమించి నేను ఈ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు నన్ను ముందుకు నడిపించారు. INTUC తెలంగాణ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానమైన ట్రేడ్ యూనియన్. సో ఈ యూనియన్ ద్వారా గతంలో చేసినట్టు మీరు పోరాటాలు ఏమైనా కార్మికుల కోసం చేస్తున్నారా లేదా? గత 40 సంవత్సరాల నుంచి INTUC ట్రేడ్ యూనియన్ చాలా స్ట్రాంగ్ గా యాక్టివ్ గా ఉంది. మీరు ఇందిరాగాంధీ, నెహ్రూ పీరియడ్ నుండి INTUC సంస్థ కార్మికుల కోసం కొత్త కొత్త చట్టాలు తెచ్చి వాళ్ళకి 8 గంటల పని దినాలు కానివ్వండి, వాళ్ళకు 8 గంటల వర్క్ కి ప్రాపర్ గా వాళ్ళకి జస్టిఫికేషన్, ఇలాంటి ఎన్ని బోల్డెన్ చట్టాలు తెచ్చి INTUC ప్రజలకు న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చిన గత 10 ఏళ్ల నుంచి ఉన్న BRS ప్రభుత్వం INTUC కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ చట్టాలన్నింటిని కూడా తుంగలో తొక్కి ఈ మోడీ గారు కొత్త కొత్త చట్టాలు తెచ్చి కార్మికులని, ఈ యొక్క కర్షకుల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తూ వాళ్ళకు న్యాయం చేయకుండా కొత్త చట్టాలు తెచ్చి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. BRS కూడా వారికి అనుసంధానంగా ఉన్న ట్రేడ్ యూనియన్లను ముందుకు నడిపిస్తూ INTUCని తొక్కిన వాస్తవమే. కానీ ఇప్పుడు గత 2.5 సంవత్సరాల నుంచి INTUC నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క ప్రయత్నంలో భాగంగా బాగా యాక్టివిటీస్ చేస్తున్నాం. మీరు చూస్తే మొన్న మేడే కానివ్వండి, అంతకుముందు మేడే కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాల్లో సోషల్ మీడియాలో మేము ముందుండి ఈ కార్మికులకు, మేనేజ్మెంట్ కు మధ్యన మేముండి న్యాయమైన వారి యొక్క కోరికల్ని చేస్తూ వారికి ఏ ఆపద వచ్చినా ముందుండి మేము వారి యొక్క కష్టాలు తీరుస్తున్నాం. ఇప్పుడు మీరు INTUCలో మీరు చేసిన అత్యంత పెద్ద పోరాటం ఏంటిది? మీరు చేసిన ఈ ఒక పని వల్ల ప్రజల గుండెలో, కార్మికుల గుండెల్లో నిలిచిపోయేది కానీ మీకు మీరు సాటిస్ఫైగా, ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏదన్నా ఉందా? బోల్డ్ అన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి ఆసిఫ్. ఇప్పుడు ఒకప్పుడు కార్మిక నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి, PGR అంటే కార్మిక గుండెల్లో దేవుడు. అలాగే మేము మా INTUC ట్రేడ్ యూనియన్ నుండి మా యొక్క గుంజా శ్రీనివాస్ కానివ్వండి, అంబాటి కృష్ణమూర్తి కానివ్వండి, అదేవిధంగా కొల్లను హనుమంత్ రెడ్డి లోకల్ కాంగ్రెస్ లీడర్ ఇన్ఛార్జ్ కానివ్వండి, బోల్డ్ అండ్ ఫ్యాక్టరీస్ లో ఇన్సిడెంట్లు జరిగాయి. మా దగ్గర కెమికల్ ఫ్యాక్టరీస్, ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్ తగలబడి రాత్రికి రాత్రి ఈ బయట నుంచి వచ్చిన పీపుల్, అంటే ఈ బీహార్, ఒడిశా, UP నుంచి వచ్చి చాలా మంది కార్మికులు వాటిల్లో ఈ బ్లాస్ట్ అయి చనిపోవడం, బోల్డ్ అండ్ ఇన్సిడెంట్లు జరిగాయి. వాటికి రాత్రికి ఉటావట్న మేము వెళ్ళి మేనేజ్మెంట్ తో మాట్లాడి వాళ్లకు న్యాయం చేసిన సందర్భాలు బోల్డ్ అండ్ ఉన్నాయి. సోషల్ మీడియాలో రెఫర్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ కొంతమంది మేనేజ్మెంట్, కంపెనీ ఓనర్స్ వాటిని పక్కదారి పట్టించి ఈ కార్మికులకు అన్యాయం చేద్దామని చెప్పి ఏదో అడపదడపగా 1,00,000-2 లక్షలు ఇచ్చేసి పక్క తప్పుకునే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉంటే మేము వెళ్ళి
వాళ్ళకి ప్రాపర్ గా హాస్పిటల్ కి మూవ్ చేయించి చికిత్స అందించి, అదేవిధంగా ఒక్కొక్క కార్మికుడికి 8 లక్షలు 10 లక్షలు మేము మేనేజ్మెంట్ తోటి వాళ్ళ ఓనర్స్ తోటి కొట్లాడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారికి వారి పిల్లలకు చేశాం. అదేవిధంగా ఇప్పుడు మేము గత 2.5 సంవత్సరాల నుంచి ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ తప్పకుండా చేయాలి, ఈఎస్ఐ పిఎఫ్ కంపల్సరీ ఉండాలి, ఇలాంటి నినాదాలతో మేనేజ్మెంట్ ని గొడవ చేసి వాళ్ళకి మేము ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అందిస్తున్నాం. అదేవిధంగా 8 గంటల పని దినం కూడా మేము కొట్లాడి చేసాం. కొన్ని ఫ్యాక్టరీస్లో తెలియకుండా గేట్లు వేసేసి డోర్లు వేసి 10 గంటలు 12 గంటలు చేయించుకొని వారికి అదే జీతం ఇస్తున్న ఇన్సిడెంట్లు బోల్డ్ అని ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా మేము కట్టడి చేసి 8 గంటలు వదిలిపెట్టాలి. దాంట్లో గంట వారికి లంచ్ టైం ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలి. 8 గంటలనే గంట లంచ్ టైం అని చెప్పేసి కూడా. ఇలాంటివన్నీ మేము చేసిన. ఇంకోటన్నా, మీరు బీహార్ యూపీ అన్నారు కదా, ఇప్పుడు ఈ మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో బంగ్లాదేశీయులు కూడా వివిధ ఫ్యాక్టరీలలో లేబర్ వర్క్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చినాయి. కొన్ని ఇన్సిడెంట్లలో బయటికి కూడా వస్తున్నాయి. మరి వాటిపైన మీరు ఏమైనా ఫోకస్ చేసినా మీ సంఘం తరఫున? అంటే బంగ్లాదేశీయులు, ఇతర దేశస్తులు కూడా, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశీయులు వాళ్ళు కూడా వచ్చి పని చేసుకుంటున్నారు ఫ్యాక్టరీస్లలో. ఎందుకంటే అందరూ పేదవారే కాబట్టి వారు ఎవరు వచ్చినా కూడా వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడ బతకవచ్చు. అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వాటిని ఏం వ్యతిరేకించట్లేదు, అందరూ బతకవచ్చు. కాకపోతే మన కంపెనీస్ కి వాటికి అన్యాయం చేయకుండా వారి యొక్క పద్ధతిలో వారు పనిచేసుకుంటే మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు. మన యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరం సమానంగా ఉండి వర్క్ చేసుకోవచ్చు అనేది మన నినాదం. అందరికి కూడా న్యాయంగా ఐడి కార్డ్స్ ఇస్తున్నాం, ఈఎస్ఐ పిఎఫ్ ఇస్తున్నాం, దానికే సంబంధం లేదు. రీసెంట్ గా బంగ్లాదేశ్ ఇష్యూస్ వచ్చింది. వాళ్ళ దేశం నుంచి వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అక్కడి నుంచి ముందుకు వచ్చి వివిధ రాష్ట్రాల్లో స్థిరపడి దళారుల చేతుల్లో పడి మోసపోతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తానే ఉన్న పేపర్లో. వాటికి గవర్నమెంట్ చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇంకోటి, మీరు కేబుల్ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ కి స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కేబుల్ కనెక్షన్స్ అన్ని కట్ చేయడం కానీ, రోడ్ల పైన అండర్ గ్రౌండ్ వర్క్స్ అని చెప్పేసి కేబుల్ లైన్ కట్ చేసిళ్ళు. అప్పుడు మీరు మీ యూనియన్ తరపు నుంచి మీరు ఇటు కస్టమర్స్ ని ఆర్గ్యూస్ కానీ, ఇటు గవర్నమెంట్ నుంచి కానీ, ఈ రెండింటి మధ్యలో మీరు ఏమన్నా ఫేస్ చేసి ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసిల్లా? తప్పకుండా గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను తెలంగాణ కేబుల్ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇది మీరు చెప్పినట్టు ఈ రీసెంట్ ఇన్సిడెంట్ ఏదైతే కేబుల్ కటింగ్ ప్రోగ్రాము గత 20-30 సంవత్సరాల నుంచి పాత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా కటింగ్స్ జరిగాయి. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేసింది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆశయం ఏంటంటే హైదరాబాద్ కు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దేశ విదేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. దానివల్ల మన హైదరాబాదు గలీజ్ గా కనపడకుండా, రోడ్లన్నీ ఇదిగా ఉండకుండా బ్యూటిఫికేషన్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కట్ చేయడం అని చెప్పి ఆయన ఆదేశించారు. భట్టి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ చేశారు. దానికి మాతో కూడా చర్చలైనాయి. వాళ్ళు రాత్రికి మాకు సంబంధం లేకుండా కటింగ్ చేసిన మాట వాస్తవమే. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకు డెవలప్ చెందిన దేశాల్లో జనరల్ గా అండర్ గ్రౌండ్ డక్ట్స్ ఉంటాయి. అంటే లైక్ ఈ గ్యాస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, ప్లస్ మన కేబుల్ టీవీ ఇలాంటివన్నీ అండర్ గ్రౌండ్ డక్ట్స్ వేసి వైర్లు కనపడకుండా చేస్తారు. కానీ మనకు ఆ ప్రొవిజన్ లేదు ఇక్కడ. గత 50 సంవత్సరాల నుంచి కేబుల్ ఓవర్ హెడ్ మీద నుంచి వేసి నడిపిస్తున్నారు. ఈ యొక్క కేబుల్ అండ్ ఇంటర్నెట్ దీని మీద లక్షలాది మంది జీవనోపాధి చేసుకొని బతుకుతున్నారు. కాబట్టి మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో చాలా మందికి ఎఫెక్ట్ అయింది. కస్టమర్స్ కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా చాలా సఫర్ అయినాయి. ఈ యొక్క జీవనోపాధి పొందుతున్న వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దాని
దానికి తక్షణమే నేను ప్రెసిడెంట్ గా ముందుకెళ్ళి మేము రేవంత్ రెడ్డి గారిని బట్టి గారిని కలిసి ఇమీడియట్ గా కటింగ్ ఆపిచ్చేసి మేము హైదరాబాద్ బ్యూటిఫికేషన్ కి వ్యతిరేకం కాదు, తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి మేము ఉటావుటిన 100 మంది టీముల్ని పెట్టి మేమంతా బ్యూటిఫికేషన్ చేసి మెయిన్ రోడ్లు ముందు బంజారాల్, జూబ్లీ హిల్స్, ఎక్కడైతే డెలిగేట్స్, హైటెక్ సిటీ ఏరియా, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా మేము క్లీన్ గా చేసేసి వారికి ఇచ్చేసాము. వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు. ఇకపోతే మిగతా ఏరియాలు కూడా ఉన్నాయి, అవి కూడా మేము స్లోగా చేసుకుంటా పోతున్నాం. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు కూడా హ్యాపీ అయ్యారు. సిఎండి ఆఫ్ టిఎస్పిడిసిఎల్ కూడా చాలా హ్యాపీగా వర్క్ నడుస్తుంది అని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేసిన సందర్భం. మీరు 40 ఏళ్ల నుంచి ఐఎన్టీయూసీ అనేది పోరాటం చేస్తుందన్నారు. గత 40 ఏళ్లలో కొంతకాలము ఐఎన్టీయూసీ అనేది గ్రాఫ్ హైగా ఉండేది. ఈ మధ్య కాలంలో ఐఎన్టీయూసీ గ్రాఫ్ అనేది పడిపోయినట్టు అది మీకు కూడా తెలిసిందే. దానికి కారణాలు ఏమంటారు మీరు? అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఐఎన్టీయూసీని బాగా తొక్కేసింది. ఐఎన్టీసీ నాయకుల్ని, ఐఎన్టీసీ యొక్క ఎవరైతే సపోర్టింగ్ గా వర్క్ చేస్తున్నారో అందరినీ కూడా తొక్కిపెట్టి వాళ్ళ యొక్క అనుబంధ ట్రేడ్ యూనియన్లకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. మేము మా యొక్క ఐఎన్టీసీ ఆఫీసులు కూడా మేము ఎక్కడెక్కడో ఏర్పాటు చేసుకున్నాం. మా యొక్క ఇండస్ట్రియల్ ఏరియాలో పటాన్చేరు, మన నాచారము, చెర్లపల్లి, జీడిమెట్ల ఇలాంటి ఏరియాల్లో ఉన్న మా ఆఫీసులను కూడా వారు తొలగించి కరెంటు కట్ చేసి మా యొక్క నాయకుల్ని ఇబ్బంది పెట్టిన సంబంధాలు ఉన్నాయి. అందుకని చెప్పి మేము బీఆర్ఎస్ ని మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాము. మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కానీ ఇంకే ప్రభుత్వంలో మీ సంఘానికి ఆ పార్టీ అనేది చేసింది కాబట్టి, మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేమన్నా బీఆర్ఎస్ సంబంధించిన ట్రేడ్ యూనియన్లకు సంబంధించిన వాటికి ఏమన్నా మీరేమన్నా హాని చెయ్యము, చేయడానికి లేదు. మేము చెప్పేది ఏంటంటే ట్రేడ్ యూనియన్లు ఒక స్టేట్ లో మొత్తం 4-5 ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ కానివ్వండి, మన సిపిఎం వాళ్ళు కానీ, సిపిఐ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఒక 4-5 అనుబంధ ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే అందరూ కలిసి కార్మికులకు సేవ చేయాలనేదే ఉద్దేశం. అదే విధంగా మేము చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు, కలిసే పనిచేస్తాం. మేడే రోజు అన్ని సంఘాలు కలిసి ప్రోగ్రామ్ చేసిన సందర్భం కూడా ఉంది. అయితే ఇప్పుడు కేవలం ఐఎన్టీయూసీనే చూస్ చేసుకోవాలంటే మీ ఐఎన్టీయూసీ సంఘానికి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? అంటే మీతో కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే, యంగర్స్ ఎవరైనా రావాలనుకుంటే ఐఎన్టీయూసీనే జాయిన్ కావాలి అని అనడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఐఎన్టీయూసీ అనేది ఇది నెహ్రూ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఉన్న జాతీయ పార్టీ అనుబంధ సంస్థ. ఇది చాలా దేశవ్యాప్తంగా ఉంది. మీరు చూస్తే గుజరాత్, రాజస్థాన్, యూపీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఐఎన్టీయూసీ చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తుంటది. సో ఇది డబ్బులు ఇచ్చి చేసే కార్యక్రమం కాదు. కార్మికుల కోసం, పేదల కోసం ముందుకు వచ్చి సేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా రావచ్చు ఐఎన్టీయూసీలకి. యంగర్ జనరేషన్, మహిళలు కానివ్వండి, యూత్ కానివ్వండి, ఎవరైనా కూడా ముందుకు వచ్చి సేవ చేసుకుంటా అంటే అందరినీ వెల్కమ్ చేస్తాం మేము. ఓకే అన్న, ఓకే. ఈ కార్మికులకు సంబంధించి, కేబుల్కి సంబంధించింది అయితే పాలిటిక్స్కి వద్దాం. పాలిటిక్స్ గురించి మనం మాట్లాడదాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పైన, అంటే మీ సొంత పార్టీ అని చెప్పేసి పాజిటివ్గా చెప్పొద్దు, కాంగ్రెస్ పార్టీ పైన, ఇప్పుడున్న ప్రభుత్వం పైన, ఇప్పుడున్న సీఎం పైన మీ అభిప్రాయం ఏంటిది? కుల్లంకులా చెప్పండి. యాసిఫ్, ఇప్పుడు ఓపెన్ గా అడిగావు కాబట్టి అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు మీకు తెలుసు, గత 70 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చిన 70-75 సంవత్సరాలు వచ్చింది స్వాతంత్రం వచ్చి. మీకు మధ్యలో ఈ 10 ఏళ్ళు బీజేపీ ఉంది. అంతకుముందు మధ్యలో 1-2 సార్లు వేరే పార్టీలు వచ్చాయి. 90% ఆఫ్ ద టైమ్ ఇండియాని పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అవును. ఓకే, కాంగ్రెస్ వాదులు ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ కూడా పార్టీ కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళే, అందరికి తెలిసిన విషయమే. వాళ్ళ సొంత ఆస్తులు కూడా ఉట్టుకొని చేసుకోలేదు. నిన్న మొన్న వచ్చిన బీజేపీ మేమేదో చేస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇండియాలో ఏముంది? రోడ్లు ఉన్నాయా? నల్లాలు ఉన్నాయా? ఫ్యాక్టరీస్ ఉన్నాయా? ఎట్లా బతికారు? ఏం చేశారు? దేశం అంటే బీజేపీ ఏమంటది, 60 ఏళ్ళు దోచుకోవడం సరిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా సెంట్రల్ లో అలిగేషన్స్ అనేవి వస్తా ఉన్నాయి.
ఇప్పుడు నేను స్టేట్ గురించి అడుగుతున్నాను, స్టేట్ గురించి చెప్పండి, తర్వాత నేను సెంట్రల్ గురించి అడుగుతా. స్టేట్ గురించి చెప్పండి. ఇప్పుడు స్టేట్ లో కూడా మీకు తెలిసిందే, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఏం చేశారు, ఏం చేయలేదు, కాళేశ్వరం మీద ఎన్ని కోట్లు తిన్నారు, ఇంకో దాని మీద ఏమైంది, ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్, ఏది డబ్బుల గురించి, నాకు వాటాల గురించి, అన్న చెల్లెళ్ళు, తండ్రి బిడ్డలు, ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. మనం చెప్పేది రోజు పేపర్లో వస్తున్నాయి, వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఎన్నో ఇష్యూస్, ఎన్నో ప్రభుత్వం నడపడానికి 8 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు ప్రజల నెత్తి మీద, ఒక్కొక్కరి నెత్తి మీద లక్షల అప్పు పెట్టిపోయారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులేమో అప్పు చేసిళ్ళు, అప్పు చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం అనేది వెనకబడ్డది, అప్పులపాలైందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు, మేము అప్పులు చేసి మేము సొంత ఇంట్లో తినడానికి తీసుకోలేదు, కట్టడాలు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం, సెక్రటేరియట్ కట్టినాం అని సో అండ్ సో కట్టడాల గురించి వాళ్ళు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. దాన్ని ఏమనొచ్చు మనం? కరెక్టే. ఇప్పుడు లెక్కలు చూడండి, ఇన్ని కోట్లు తెచ్చావు, ఏం చేసావు? డెవలప్మెంట్ చూపించావు, చేసావు. కాళేశ్వరం కట్టానన్నావు, ఎన్ని కోట్లు చేతులు మారినాయి, ఏం జరిగింది? మళ్ళీ అన్ని కూలి ఉన్నాయి, ఆడ పిల్లర్స్ కూలీలు ఉన్నాయి. ఎంత మంది మీ యొక్క జగదీశ్వర్ రెడ్డి కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పక్క రాష్ట్రం నుంచి పవర్ కొన్నాడు, ఎన్ని లక్షలు బయటపడ్డాయి, ఎన్ని లక్షలు తిన్నాడు, ఎన్ని కోట్లు తిన్నాడు, ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఇంతకంటే ప్రూఫ్స్ ఏం కావాలండి? ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటిది? రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్ లీడరు, ఒక కంకణంతో వచ్చాడు, ఇంత ప్రాబ్లంలో ఉన్న గవర్నమెంట్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రజలకు 6 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్. 6 హామీలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు, కష్టపడుతున్నాడు. 8 లక్షల అప్పుని వడ్డీ కట్టుకుంటూ, అసలు కట్టుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక సముద్రం, మహాసముద్రం. దాంట్లో ఉన్న మినిస్టర్స్, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మెంటాలిటీతో ఉంటారు, ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి, ఒక గ్రౌండ్ మీదకి తీసుకొచ్చి వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాడు. ఈ రోజు ఆయన 2.5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ కష్టపడుతున్నారని మీరు అంటారు. అదే ఇతర పార్టీ నాయకులు ఇక్కడ నుంచి ఢిల్లీకి సంచులు మోస్తున్నాడు కాబట్టి సీఎం సీట్ లో కూర్చున్నాడు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు మీరు కూడా వినే ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు 18 గంటలు కష్టపడుతున్నాడు. అందరు సోషల్ మీడియాలో, మీరు అందరూ మీడియా వాళ్ళు చెప్తున్న విషయం అది. ఎన్ని గంటలు పని చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, రోజు ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది. రెండోది, ఇక్కడే మనకు గతి లేదు. తెలంగాణ రాష్ట్రమే అప్పుల్లో ఉండి ఈ పథకాలకు, రైతులకు, ఫ్రీ బస్సులకు, ఇంధనం ఇండ్లకు, మహిళల పెన్షన్లకు, మహిళలకు చీరలకు, వీటికన్నిటికీ ఎట్లా చేయాలా, ఫైనాన్షియల్ గా ఎట్లా సపోర్ట్ చేయాలా, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అని చెప్పి ఆయన రావాల్సిన డబ్బులన్నీ వసూలు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో కష్టపడుతుంటే, ఇక్కడ మూటలు కట్టి ఢిల్లీకి ఏం పంపుతాడని ఉందా? ఇంకోటి, ఈయన మూటలు కట్టి ఢిల్లీకి తీసుకపోతే ఈయన డబ్బుల మీద, తెలంగాణ డబ్బుల మీద బతకడానికి ఒక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆధారపడి తిండి గతి లేకున్నారా? ఇదేనా ప్రతిపక్షం మాట్లాడేది? అంటే ఢిల్లీకి పోతాడంటే పని చేయడానికి పోతాడు. బీజేపీని నిలబెట్టి గల్లాబట్టి మనకు రావాల్సిన ఫండ్స్ తెస్తున్నాడు. నిన్నగాక మొన్న కిషన్ రెడ్డిని తీసుకొని లేఖలు రాసి న్యూస్ పేపర్ ప్రెస్ సందర్భంగా వాళ్ళందరికీ ఇచ్చి ఇద్దరు కలిసి ఢిల్లీకి పోయి పనులు చేసుకొచ్చారు. మీకు ఎన్ని మెట్రోని, మిగతా ఫండ్స్ ని ఎట్లా కొట్లాడి తెచ్చిండని మీరు చూస్తూనే ఉన్నారు కదా. బీజేపీని గల్లబట్టి అడుగుతారు అని చెప్పేసి మీరు అంటున్నారు. రీసెంట్ గా మన తెలంగాణలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఎవరైతే బండి భగీరథ ఉన్నాడో, బండి భగీరథ చేసినటువంటి క్రైమ్ ఏదైతే కేసు ఉందో, ఆ కేసు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన దాఖలాలు లేవు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాఖలాలు లేవు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా స్పందించినట్టు ప్రూఫ్స్ అయితే ఏం లేవు. దీన్ని ఎట్లా వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉన్నదంటారా? దీని వెనుక రాజకీయం ఏం లేదు. ఎందుకంటే బేసిక్ గా ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయము. ఒక మైనర్ గర్ల్, ఒక అబ్బాయి, అది ఏం జరిగింది ఏంటి అనేది చట్ట పరిధిలో ఉంది. దానికి సంబంధించిన దాని గురించి అనవసరంగా రాజకీయాలు చేసి పనికిరాని మాటలు మాట్లాడడం కంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బండి సంజయ్ అంటే మాకేం కోపం కాదు, రేవంత్ రెడ్డికి ఏం చుట్టం కాదు. చట్టం తన పని తాను చేసింది, అరెస్ట్ చేసిండ్రు, జైలు పంపించిండ్రు, పని చేసుకుంటున్నారు. దాన్ని రాజకీయం చేసి మీకు ఏదో వెనక మీరు లావాదేవీలు అంటే ఎట్లండి? కాపాడాలనుకుంటే బండి సంజయ్ కాపాడుకునేవాడు, కాపాడాలనుకుంటే రేవంత్ రెడ్డి కాపాడుకునేవారు. కానీ చట్ట ప్రకారం తన పని తాను చేసుకొని జైలు వేసిన సందర్భం ఇది.
బీజేపీ కాంగ్రెస్ ఒప్పందంతో ఇది ఒకటి నడుస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యలు చేస్తారు, మీరు కూడా వినే ఉండొచ్చు. ఇవన్నీ ఊరికే రాజకీయంగా ఏదో మాట్లాడాలా, రాళ్ళేయాలా, ఇబ్బంది పెట్టాలన్న ఇదే తప్ప, అట్లా అనుకుంటే బీజేపీని కొట్లాడి మోడీతోటి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ తిట్టుకుంటూ అన్ని విధాలుగా సామవేద దండోపదాయాలు ఉపయోగించుకుంటూ రేవంత్ రెడ్డి సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ తీసుకొస్తూ ఇక్కడ లోకల్ ఎంపీస్ ని, సెంట్రల్ మినిస్టర్స్ ని, బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డిని గాని, మిగతా అరవింద్ గాని వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ పైనుంచి ఫండ్స్ తెచ్చి స్టేట్ కు డెవలప్మెంట్ చేస్తున్నాడు. అన్ని ఓపెన్ గా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం అందరూ కరెక్ట్ గా పనిచేస్తున్నారంటారా? తప్పకుండా పనిచేస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా రేవంత్ రెడ్డి భయానికి ఆయన పరిగెత్తుతున్నాడు. నౌ ఈజ్ రన్నింగ్. ఆయన చూసి మిగతా మంత్రులు ఉరకాల్సిందే, పనులు చేయాల్సిందే, చేస్తున్నారు కూడా. చూడండి మీరు, బట్టి విక్రమార్క పనులు, పొంగులేటి పనులు, స్వర్ణం ప్రభాకర్ ఏ విధంగా రోజు పేపర్లలో ప్రతిరోజు యాక్టివిటీస్. మీరు ఓబీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. సో అదే మంత్రివర్గం అధికారంలోకి రాగానే కేబినెట్ మినిస్ట్రీ అంతా ఏర్పడగానే ఇతర పార్టీల సోషల్ మీడియా వాళ్ళు ఈ మంత్రివర్గంలో చదువుకున్న వాళ్ళు లేరని చెప్పి సో అండ్ సో బాగా కాంట్రవర్సీ చేసి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన టాపిక్. సో దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేసిళ్ళు? ఓబీసీ సోషల్ మీడియా ఇప్పటిది కాదు, గత 40 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తుంది. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ గురించి, మధ్య తరగతి ప్రజల గురించి, అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు, అందరి గురించి ఫైట్ చేస్తూ. మీరు ఒకటి గమనిస్తే యాసిఫ్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో ఇక్కడ హైదరాబాద్ కి 3 సార్లు ఓబీసీ సోషల్ మీడియా ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ హైదరాబాద్ కు వచ్చి మీటింగ్ పెట్టి ఓబీసీ ఎన్ని కులాలు ఉన్నాయో 48 కులాలు ఉన్నాయి, ముదిరాజు, గౌడ, యాదవ, మునూర్ కాపులు అన్ని కులాల్ని పిలిచి కూర్చోబెట్టుకుని మీటింగ్ చేసిండ్రు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా పైకి తీసుకెళ్లి వారి యొక్క కష్టాలు నష్టాలని మాట్లాడి చేసిన ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంతకుముందు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. నేషనల్ ఓబీసీ ప్రెసిడెంట్, చైర్మన్ అందరు వచ్చారు, కదిలిచ్చారు. మేము ఢిల్లీ పోయాం, మీటింగ్లు చేసాం, మా యొక్క ప్రాబ్లం చెప్పాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. అవన్నీ వర్కులు నడుస్తున్నాయి. తప్పకుండా న్యాయం జరుగుతుంది ఓబీసీ ప్రజలకు. నెక్స్ట్, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది. తర్వాత అధికారం పడిపోగానే ప్రతిపక్షంలోకి రాగానే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టింది, టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఆ పార్టీని మనం ఎట్లా చూడొచ్చు? ప్రజాస్వామ్యము, భారతదేశం ప్రజాస్వామ్యం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏమన్నా మాట్లాడవచ్చు, ఎదుటి వారికి ఇబ్బంది కాకుండా ఏదన్నా చేసుకోవచ్చు. ఆవిడ కుటుంబ కలహాలు, ఆస్తుల కలహాలు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ అన్న, చెల్లె, మామ, తండ్రు అందరూ కలిసి వాళ్ళ యొక్క బినామీలు బాగా ఆస్తులు కూడా పెట్టుకుని వెనకేసుకున్నారు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఏ ప్రాజెక్ట్ మీద ఎన్ని కోట్లు సంపాదించారనేది. ఈరోజు వాళ్ళకి మధ్య గొడవలు అయ్యి విడిపోయి కొత్త పార్టీ పెట్టి దాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నారు. నాది అసలైన తెలంగాణ రక్షక సమితి, ఆయన టీఆర్ఎస్ నాద అసలైన టీఆర్ఎస్ అన్నాడు, తర్వాత బీఆర్ఎస్ పెట్టాడు, అది పోయింది ఇది పోయింది. ఇప్పుడు ఏం కొత్తగా వచ్చి మళ్ళీ ఏం ఉద్ధరిస్తో తెలీదు. కాకపోతే ప్రజలకు న్యాయం కలవాలి. ఆల్రెడీ కొట్లాడుకున్న తెలంగాణ బలిదానం అయిన 1000 మంది విద్యార్థుల బలియాన్ని తెలంగాణ వచ్చింది, మనం అనుభవిస్తున్నాం. దాన్ని మన సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చారు, దాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ ఇబ్బందులు లేవు. ఇలాంటి పార్టీలు వస్తుంటాయి, గాలివాటం పార్టీలు వస్తాయి పోతాయి, మనకి ఏ ఇబ్బంది లేదు దానివల్ల. అంటే కల్వకుంట్ల కవితతోటి కాంగ్రెస్ ప్రభుత్వమే వెనకాల ఉండి నడిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మాత్రమే పార్టీ పెట్టిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి దాన్ని మీరు సమర్థిస్తారా? లేదంటే మరి మాకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ తోటి సంబంధం లేదు, ఎప్పుడు పడదు. మేము రోజు వాళ్ళు చేసిన చెడ్డ పనులన్నీ వ్యతిరేకిస్తూనే ఉంటాం. అలాగే ఆయన కూతురు పెట్టిన పార్టీని కూడా మేము ఎప్పుడు కలవము. బ్యాక్ ఎండ్ లో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలు మేము ధైర్యంగా ప్రజల ముందుకు పోయి ప్రజల్లో ఉండి పని చేస్తాం. కవితతో మేము వెనక ఉండి ముందుండి చేస్తే వచ్చే లాభమే ఉందండి మాకు?
ఏమొస్తుంది మాకు? ఏం ఒరిగేదే ఉంది ఆమెతోటి? ఆ దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, ఒక పోస్ట్ లేదు, ఏమవుద్ది? అవసరం ఏం కాదు. నెక్స్ట్ ఎలక్షన్ ప్లానింగ్ లా పెట్టి అవసరం లేదు. ముందు మీ 2.5 ఏళ్ళు ఎంత సక్సెస్ఫుల్ గా చేయాలా, ప్రజలకు ఎట్లా జవాబుదారంగా పనిచేయాలా, ఇచ్చిన హామీలు ఎట్లా కంప్లీట్ చేసుకోవాలన్న టార్గెట్ లోనే ముందుకెళ్తున్నాం కానీ ఈ పనికిరాని అన్ని మేము పట్టించుకోము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు సక్రమంగా అమలు అవుతున్నాయా అంటే ఏమంటారు? అమలు అవుతున్నాయంటారా? అమలు అవుతున్నాయి. మేము ఇచ్చిన పథకాల్లో 5 పథకాలు కంప్లీట్ అయిపోయినాయి. ఏంటి అండి అవి 5 పథకాలు? యాసేపు మీకు తెలుసు, ఫ్రీ బస్ ఇచ్చామా లేదా? మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు, ఇందిరం మిల్లు ఇచ్చాం. ఫ్రీ బస్సు ఇచ్చిలంటారు. మీరు హార్ట్ఫుల్ గా చెప్పండి. ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత బస్సులనే తగ్గించేసిళ్ళు, అది మీకు కూడా తెలిసిన విషయం. ఫ్రీ బస్సులు పెట్టిళ్ళు, బస్సులను తగ్గించేసిళ్ళు, బస్సుల రేట్లు పెంచేసిళ్ళు. ఇదేనా అండి? ఇప్పుడు బస్సుల రేట్లు అంటే అది బేస్డ్ ఆన్ ది ఈ బయట నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల కొంచెం పెంచారు. ఒకసారి మీరు గమనిస్తే పాత గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎంత పెరిగాయి, మేమెంత పెంచాం ఒకసారి ఆలోచించండి. కాకపోతే బస్సులు తగ్గించడం అనేది అవాస్తవం. అది ఊరికే ప్రతిపక్షాలు చేసే మాటలే గాని ఈరోజు మహిళల్ని ఎవరన్నా అడగండి, మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల్ని ఎవరిని అడగండి, వాళ్ళ భర్తలను అడగండి, వాళ్ళ తండ్రులను అడగండి, ఎంత సౌలభ్యంగా వాళ్ళు వెళ్తున్నారు ఇబ్బంది లేకుండా. ఉచిత ప్రయాణం సక్సెస్, మహిళలు ఉచిత ప్రయాణం ఆ ఆలోచనే గ్రాండ్ సక్సెస్. అది మిగతా 5 కూడా ఇంకొకటి పెండింగ్ ఉంది. 5 యొక్క అమలు ఏదైతే చేస్తా ఉన్నామో 5 కార్యక్రమాలు సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఈ రోజు ఇప్పుడు ఒక గంట కింద రేవంత్ రెడ్డి గారు రైతు బంద్ చేశారు. రైతు బంధు అందరికి మెసేజ్లు వచ్చినాయి, టకటక డబ్బులు పడ్డాయి, మెసేజ్లు వచ్చినాయి. ఈరోజు మధిర ఖమ్మంలో ఆయన రైతు బంద్ చేశారు. ఇంకేం కావాలండి? రైతు బంధు, ఉచిత బస్సు. అవి కాకుండా ఇంకోటి రేవంత్ రెడ్డి గారు నువ్వు గమనిస్తే ప్రతి నియోజకవర్గానికి 10,000 కుటుంబ మిషన్లు ఇచ్చారు. ఆయన వాగ్దానం చేయలే ఎలక్షన్స్లలో. అడిషనల్ ఇది. అవే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అవే కాకుండా ఈరోజు 1 కోటి ఉద్యోగాలు ఆల్రెడీ ఎన్ని గవర్నమెంట్ రాగానే ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో, ఏ డిపార్ట్మెంట్లలో ఇచ్చారో పేపర్లో ఉన్నాయి, మన ముందు సోషల్ మీడియా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి మీరు అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఏదైతే ఎగ్జామ్ పెట్టి అంత అయిపోయిన తర్వాత జాబ్లు ఇచ్చే టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాబు ఏవైతే ఆఫర్ లెటర్స్ ఉంటాయో ఇస్తే మీరు ఇచ్చినట్టు అని చెప్పేసి బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తారు. ఒకటి గమనించండి ఆసిఫ్, 5 ఏళ్ళు ఫస్ట్ టర్మ్ ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 1, 2, 3 ఏళ్ళు మీరు ఇచ్చినాయి. 4వ ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్ అయినా జాబులు ఇవ్వాలా? 2వ టర్మ్ కూడా వచ్చిండ్రు, మోసపూరిత వాగ్దానాలు చేసి 2వ టర్మ్ కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. 5 ఏళ్లలో మీరు ఎన్నైతే కొలువులు ఇస్తా అన్నారో సెకండ్ టర్మ్ లన్నీ ఇవ్వాలా? 6th ఇయర్, 7th ఇయర్, 8th ఇయర్, 9th ఇయర్ ఏం చేశారండి మీరు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? పెట్టండి, లెక్కలు ముందు పెట్టండి. 10 ఏళ్ళు మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణ ప్రజల్ని, యువతని, స్టూడెంట్స్ ని మోసం చేశారు. 1 ఉద్యోగం ఇయ్యలే. మేము వచ్చిన రేవంత్ రెడ్డి అని వచ్చిండు, ఆయన చేసిండు అనేది అవాస్తవం. నోటిఫికేషన్ వేసేది ఎవరంటారు? నోటిఫికేషన్స్ ఉద్యోగాలు అయితే ఇచ్చిండు, ఎక్కడ క్రియేట్ చేసిండు? ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఇమ్మీడియట్ గా వాటిని ఫైల్స్ తెప్పించుకొని రేవంత్ అన్న ఇమ్మీడియట్ గా ఆయన ఎక్కిన 6 నెలల, సంవత్సరం లోపల 1,00,000 పోలీసు ఉద్యోగాలు, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు, మీకు తెలియంది ఏముంది, మన ఫార్మా ఇండస్ట్రీ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా 1,00,000 ఉద్యోగాలు అందరికి ఇచ్చాడు. ఇంకా కూడా ముందు ముందు 1,00,000 కొద్ది ప్లాన్ చేసి కూర్చున్నాడు. అవన్నీ కూడా వస్తాయి. మనకి హైడ్రా తెలంగాణలో సక్సెస్ఫుల్ మిషన్ అంటారా, ఇట్స్ ఫెయిలియర్ మిషన్ అంటారా? హైడ్రా అనేది 100% సక్సెస్. ఎందుకంటే ఈ యొక్క పథకాన్ని చూసి ఇలా మోడీ గారు పిఎం కూడా ఆయన దీన్ని ఫాలో అయిదామని చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేదు. ఇష్టం వచ్చినట్టు దాన్ని కబ్జాలు చేసి వాడుకొని గుడి, బడి, అది ఇది అని చెప్పేసి కబ్జాలు చేసి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఆలోచన కరెక్ట్ ఆలోచన. ఆయన వెనుక బోల్డంత మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఆయన చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర కొన్ని 100,000 కోట్ల చెరువుల్ని, పార్కుల్ని, గవర్నమెంట్ ఆస్తుల్ని, మీరు పల్లెటూళ్ళల్లో కూడా అన్ని గవర్నమెంట్ ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఆయన
ప్రభుత్వానికి, కలెక్టర్లకు అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని విధంగానే హైడ్రా పనిచేస్తుంది. అదేవిధంగా పల్లెటూళ్ళల్లో కూడా సర్పంచులు, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్స్ లెవెల్లో గవర్నమెంట్ అధికారులు కూడా గవర్నమెంట్ ఆస్తుల్ని పరిరక్షించడంలో ఈరోజు ముందుండి వాటిని కాపాడుకుంటున్నారు. ఇట్లాగే హైడ్రా కనుక లేకపోతే ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఆఫీస్ అనేది ఉండదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు, గవర్నమెంట్ స్కూల్ ఉండదు, అన్ని ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్న చూడాల్సి వస్తుంది ఆఫ్టర్ 20-30 years. ఇప్పుడు బలం ఉన్నోడు, డబ్బు ఉన్నోడు కబ్జాలు చేసి గవర్నమెంట్ ఆస్తులు అమ్ముకుంటున్నారు. పేద ప్రజలు లాస్ అవుతున్నారు ఇందులో. కానీ ఈ హైడ్రా వల్ల ఇది పేద ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికే న్యాయం జరుగుతుంది. ఈ విషయం గమనించాలా మీరు? హైడ్రా పేరుతోటి ఒక హైడ్రా మిషన్ ద్వారా రేవంత్ రెడ్డి ఆస్తులు కూడబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. రంగనాథ్ కూడా, హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ ఎమ్మెల్యే సీట్ కోసం ఆస్పిరెంట్ గా ఉన్నాడు. అందుకోసమే ఆయనని ముందు పెట్టి ఈ ఆస్తులన్నీ దోచుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. రంగనాథ్ ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నాడు, ట్రై చేయట్లేదు, అందరికీ ఆస్పిరెంట్స్ ఉంటారు. అది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు ఒక జాబ్ ఇచ్చారు ఆయనకి. ఆ జాబ్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. ఆయన గవర్నమెంట్ ఆస్తుల్ని కాపాడుతున్నాడు, చెరువుల్ని కాపాడుతున్నాడు. ఆయన వేరే ఏం పని చేయట్లేదు, ఆయన డైరెక్షన్లే పని చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముడు, ఆయనది కూడా ఒక దగ్గర ఉంటే గవర్నమెంట్ పరిధిలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా గవర్నమెంట్కి ఇచ్చేసాను. అందరికి తెలిసిందే, పేపర్లు వచ్చింది. ప్రభుత్వం, గవర్నమెంట్ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా అని చెప్పి ఆయన వదులుకున్నాడు. అదే అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినవి కూడా అదే చెరువు పక్కకు, అదే బఫర్ జోన్ లో కూడా కొంతమంది ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లు ఉన్నాయి. మరి వాటిని ఎందుకు కూల్చలేదంటారు? అన్ని కూల్చాడు. 99% అన్ని కూడా కూల్చుకుంటూ వస్తున్నాడు, కూల్స్తాడు. తప్పకుండా హైడ్రాకు న్యాయం జరుగుద్ది. ఏమన్నా పెండింగ్ లో ఉంటే, కొన్ని చట్ట పరిధిలో ఉంటే, కోర్టు పరిధిలో ఉంటే వాటిని ఆచితూచి అడిగేసి కూలుస్తున్నారు. ఎందుకంటే కోర్టు కూడా, కొంతమంది కోర్టుకు వెళ్ళి ఈ యొక్క పనుల్ని, హైడ్రాని ఆపుతున్నారు. ఇక్కడ ఇంకోటి మీరు గమనించాలి, ఇక్కడ హైడ్రా వల్ల 99% బీద ప్రజలు, బడుగు బలైన వర్గాలు, గవర్నమెంట్ బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ లాస్ అవుతుంది 1%. గవర్నమెంట్ బెనిఫిట్ అవుతుందని మీరు అంటున్నారు. అదే హైడ్రా కూల్చివేతల వల్ల కొన్ని వేల మంది రోడ్ల మీద పడ్డారు. కొన్ని వేల మంది గర్భంతో ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ లో సోషల్ మీడియాలో మీరు చూడలేదా? అదే అన్న, నేను అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలు 1%, మాక్సిమం 2-3%. ఇప్పుడు మూసి సుందరీకరణ చేస్తున్నాడు. దాని పరివాహక ప్రాంతంలో కొంతమంది గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఎవరు? ఒక 280 కుటుంబాలు. మనందరం చూస్తుంది పేపర్లో. 280 మంది కుటుంబాలు గుడిసెలు తీసేసాం. దాన్ని ప్రతిపక్షాలు గగ్గోలు చేసి, దాన్ని హైప్ చేసి, ఏదో చేసి 280 మందికి గవర్నమెంట్ ప్రాపర్ గా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి లిస్టు రాసి వాళ్ళందరికీ న్యాయంగా ఇల్లు కట్టిస్తుంది. ఇకపోతే ఈ గరీబోళ్ళు కాకుండా మూసి యాక్చువల్ గా కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని ఉన్నాయి. వాళ్ళన్నీ తీసేసారు, పోవాల్సిందే. అవి కాకుండా చెరువులు కబ్జా చేసి అవన్నీ పోవాల్సిందే. డబ్బున్నోళ్ళు, విల్లాలు కట్టుకున్న వాళ్ళు, వాళ్ళవి తీసేస్తే ప్రాబ్లం ఉంది. డబ్బున్నోళ్ళే తీసేసేయాలంటే ప్రాబ్లం ఏం లేదు. అదే బఫర్ జోన్ అని చెప్పేసి ఎవరైతే పేదలు వాళ్ళైతే డైరెక్ట్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళైతే కాదు, ఎవరో ఒకరి దగ్గర కొనుగోలు చేసి వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఆ ప్రాంతాలలో ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే ప్రజల కోసమే మనము ఈ పని చేస్తున్నప్పుడు అక్కడ ఉంది కూడా ప్రజలే కదా, ఆ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అదే అన్న, ఇప్పుడు వాళ్ళు ఎంత పర్సెంటేజ్, 1-2-3% ఉంటారు, అంతకంటే ఎక్కువ లేరు. ఆ గరీబోళ్ళు, ఆ గుడిసెలను తీసి వాళ్ళకు ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసి, నిజమైన గరీబోళ్ళు డబ్బులు పెట్టుకున్నారా, ఊరికే గుడిసెలు వేసుకున్నారా, కరెక్ట్ గా కలెక్టర్ ఆధీనంలో చేసుకొని అవన్నీ కూడా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక్కరికి కూడా అన్యాయం జరగట్లేదు. ప్రతిపక్షాలు చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఈ రోజు మీరు ప్రెస్ వెళ్ళి చూడండి, ఎంత మంచిగా వాళ్ళకు ఒక్కొక్కరికి లెటర్లు ఇచ్చి నెక్స్ట్ 12-14 months లో వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం. 12-14 months లో ఇల్లు కట్టిస్తున్నారు. అవును. 12 hours 24 hours టైం కూడా ఇవ్వకుండా నోటీసులు ఇచ్చి అప్పటికప్పుడు కూల్చిన ఇల్లులు కూడా ఉన్నాయి. ఇది అబద్ధం, పచ్చి అబద్ధం. ప్రతిపక్షాలు చేస్తున్న వాదన తప్ప వాళ్ళకి ఎప్పుడైతే మనం మూసి సుందరీకరణ అనుకున్నామో, హైడ్రా మొదలు పెట్టారో అప్పటి నుండే కూడా ఇది మనము నోటీసులు ఇచ్చారు.
ప్రభుత్వం అధికారులు అందరూ పనిచేస్తున్నారు, వాళ్ళకి చెప్పారు. అక్కడ కూడా మీరు ఇంకోటి గమనిస్తే 70-80% జనాలు సొంతంగా ముందుకు వచ్చి ఒప్పుకొని ఇందిరమ్మ ఇండ్లు కానీ మన రాజీవ్ గృహకల్ప కానీ వాటికి ఒప్పుకొని సంతకాలు చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక 20-30% ఎవరైతే ఈ ప్రతిపక్షం వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళని రోడ్ల మీద పడుకోమని ఏదో హైప్ చేయాలా, సోషల్ మీడియా ముందు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో వారు ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఇది కరెక్ట్ కాదు. ఇది అందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇది మూసి సుందరీకరణ అనేది ఒక కళ. అది కనుక అయితే మన హైదరాబాద్ ఎక్కడో ఉంటుంది, ఒక ప్యారిస్, ఒక స్విట్జర్లాండ్, అలాంటి ప్లేసుల్లో మన హైదరాబాద్ కూడా ఒక తలామానికంగా అయితే మీరు గమనించండి. ఇప్పుడు ఒక ట్యాంక్ బండ్ ఉంది, ఎన్టీ రామారావు గారు చేశారు, బ్యూటిఫుల్. దాని చుట్టుపక్కల అంతా ఇదైంది, గ్రీనరీ అయింది, ఒక టూరిజం డెవలప్ అయింది. ఇలాంటి చేయాలన్న తపంతో ఆయన ఉన్నారు. ఒక గాంధీ మార్గం చేయాలని, గాంధీ చౌక్ చేయాలని, మూసి సుందరీకరణ చేయాలని, ఇవన్నీ వచ్చే జనరేషన్స్ ఆఫ్టర్ 20-30 years జనరేషన్స్ ఎంజాయ్ చేస్తారు. గమనించాలా. రోడ్లు వైడనింగ్ చేస్తున్నాడు ఈరోజు. అవన్నీ ఎవరి కోసం? ప్రజల కోసం. రోడ్లు పోయేది ఒక 10% పీపుల్ కి. ఆ రోడ్ల వల్ల బెనిఫిట్ పొంది 90% జనాలు. గమనించాలా. ఓకే అన్న. తెలంగాణ నెక్స్ట్ ఎలక్షన్స్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? 100% వస్తుంది. పక్కా. ఎందుకంటే ఇప్పుడున్న 2.5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చోడు, మళ్ళీ ఎవరో వస్తారన్నట్టు కూడా ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తా ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి అవే పాట పాడుతున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ అందరు కలిసి ఉండరు, పెద్ద సముద్రం, ఇది కొట్లాడుకుంటారు, ఈయన దిగిపోయి ఆయన వస్తాడు, ఆయన దిగిపోయి ఈయన వస్తాడు. ఇవన్నీ ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు అంటున్నాయి. సక్సెస్ఫుల్ గా 2.5 సంవత్సరాలు పాలించాడు ఆయన. ఇంకా 2.5 సంవత్సరాలు కూడా ఆయన తప్పకుండా పాలిస్తాడని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు అట్లాంటి కోటరీ ఉంది, అట్లాంటి మినిస్ట్రీస్ సపోర్ట్ చేస్తున్నారు, పబ్లిక్ ఓట్లేసి గెలిపించారు. ఆయన తీసుకున్న టీం కూడా ఈ మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, మంచిగా సపోర్ట్ చేసి ముందుకెళ్తున్నారు. ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి ఇలాంటి అందరూ సపోర్ట్ చేసి సీఎం కి ఎంత బ్రహ్మాండంగా పాలిస్తున్నారు. మీరు ఇంకొక 6 నెలల సంవత్సరం తర్వాత ఫీల్డ్కి పోండి, పల్లెటూళ్ళకి పోండి, ఎంత డెవలప్ అయిద్దో, ఏ విధంగా ఉంటుందో అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్తే మాత్రం గవర్నమెంట్ కి అగెనిస్ట్ గానే ఉంది. 100% నేను చెప్పగలుగుతా. ఫీల్డ్ గా నేను తిరుగుతున్నా అంటే కొంచెం ఉండొచ్చు. ఎందుకు అంటే 2.5 సంవత్సరాలు ఏం చేస్తాడండి? ఈ వెనక ఆయన 8 లక్షల కోట్ల అప్పులు, వడ్డీలు, ప్లస్ ఇవన్నీ సెట్ చేసుకొని మినిస్ట్రీస్ ని, టీమ్ ని సెట్ చేసుకొని ముందుకు పోవడానికే ఓ సంవత్సరంన్నర గడిచిపోయింది ఈ లెక్కల పత్రాలు చూసుకోవడానికి. ఇప్పుడు ఆయన సంవత్సరంలోనే ఎన్ని పథకాలు చేసిండో మన ముందున్నాయి. కొంచెం వ్యతిరేకత ఉండొచ్చు. అయినా రైతు బంధు చేస్తున్నాడు, ఇండ్లు ఇస్తున్నాడు, మహిళలకు పెన్షన్లు వస్తున్నాయి, అన్ని చేసుకుంటా పోతున్నాడు. ఒకేసారి స్వర్గాన్ని దించలేడు ఆయన. ఆయన దగ్గర ఏం ఫైనాన్షియల్ ఇది లేదు. మనందరం డబ్బులు కడితేనే, ట్యాక్సులు కడితేనే గవర్నమెంట్ డెవలప్ అయితే ముందుకెళ్తారు. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంటుందా, వెనుకంజనే పోయే అవకాశం ఉందా? మీరు గమనిస్తే ఆసిఫ్, మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వచ్చిందండి? కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, నెక్స్ట్ పొజిషన్ లో బీజేపీ కూడా ఉంది. ఫస్ట్ పొజిషన్ ఎవరున్నారు? కాంగ్రెస్ ఉంది కదా. మున్సిపల్ ఎలక్షన్స్ ఎవరున్నారు? కాంగ్రెస్ ఉంది కదా. తర్వాత బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ గానీ ఇంకోటి గానీ ఎవరు గెలిచారు? కాంగ్రెస్. నిజంగా రేవంత్ రెడ్డి పాలన మీద జనాలకు వ్యతిరేకత ఉంటే, మీరు అన్నట్టు ఫీల్డ్ లో వ్యతిరేకత ఉంది అంటే ఓడిపోవాలి కదా. మరి ఎందుకు గెలిపించారు? అధికారంలో ఉంది కదా అండి. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు దానికి మళ్ళా నువ్వు దాన్ని అధికారంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని నేలకేసి బండకేసి కొట్టిరు కదా. అధికారంలో ఉంటే గెలవాలి కదా. అధికారంలో ఉన్న టైంలో అయితే కాలేదు కదా. అధికారంలో ఉన్నప్పుడు గతంలో మునుగోడు బై ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ గెలిచింది. అంటే అప్పుడు ఆయన డబ్బులు పెట్టిండు. అంటే ఇప్పుడు మీరు కూడా డబ్బులు పెట్టిండొచ్చా? డబ్బులు మా దగ్గర డబ్బులే లేవు. గవర్నమెంట్ నడపడానికి మేము ఇబ్బంది పడుతున్నాం. మా దగ్గర అలాంటి డబ్బులు పెట్టి గెలవాల్సిన అవసరం లేదు. స్వతహాగా ప్రజలు గెలిపించారు. ఇప్పుడు మన గ్రామ పంచాయతీలో గెలిచాం, మున్సిపల్స్ లో గెలిచాం, బై ఎలక్షన్స్ లో గెలిచాం. ఇప్పుడు కూడా హైదరాబాద్ కార్పొరేట్స్, సిఎంసి గాని, హైదరాబాద్ గాని, సికింద్రాబాద్ గాని 3 కార్పొరేషన్స్ లో కూడా
కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది అనేది మా యొక్క 100% నమ్మకం. ఇంకోటి జనసేన పార్టీ కూడా పోటీలో ఉండే అవకాశం ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఒకవేళ జనసేన పార్టీ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లలో పోటీ చేస్తే ఏమైనా ప్రభావితం చూపెడుతుంది జనసేన పార్టీ? జనసేన ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, పోటీ చేయొచ్చు, చేయకూడదని లేదు. కానీ జనసేన హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిప్యూటీ సీఎం గా చాలా బాగా చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి పదవి ఉంది. ఇక్కడ ఎఫెక్ట్ ఏం పడదు. కాంగ్రెస్ ప్రభుత్వం 100% స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ ఏ చిన్న చిన్న చిత్కా పార్టీలు వచ్చి పెద్దగా జరిగేది ఏమి ఉండదు. ఇప్పుడు మనం కాంగ్రెసే వస్తుంది. ఇంకోటన్నా, మీరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఓబీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఒక ఇష్యూ అనేది నడుస్తా ఉన్నది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఒక మాటల యుద్ధం అయితే జరుగుతా ఉన్నది. అది కూడా ఎందుకు, ఒక సినిమా టైటిల్ ఏదైతే ఇడుపు కాగితం అనే టైటిల్ పెట్టిల్లో, ఆ టైటిల్ మీద కాంట్రవర్సీగా ఆ నాయకులకు ఇక్కడ నాయకులకు మధ్య కాంట్రవర్సీ నడుస్తా ఉన్నది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? మీరు మీ ఒపీనియన్ ఏంటిది ఈ ఇష్యూ మీద? సినిమాలు ఇరుపు కాగితం అనేది అది దాని కంటెంట్, ఆ సినిమా బేసిక్ గా అది ఏముందనే తెలియదు. దాని గురించి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మనందరం 2 రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వాళ్ళందరం అన్నదమ్ములుగా విడిపోయాం, అన్నదమ్ములుగానే కలిసి ఉంటున్నాం. ఈ పనికిరాని వాళ్ళందరూ ఏదో గొడవలు పెట్టాలని, ఇష్యూస్ క్రియేట్ చేయాలని చెప్పి మన ఆంధ్ర తెలంగాణ మధ్యన ఈ పనికిరాని ఇదేదో సినిమా గురించి దాన్ని రెచ్చగొడుతుంటారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకుంటా అన్నాడు. మన రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఆయన కావాలని పెట్టాడు, ఏదో అన్నాడు. అవసరం లేదు అంతంత పెద్ద మాటలు, అంత అవసరం లేదు. మనం కలిసి ఉన్నాం, కలిసి ఉంటాం, కలిసి చేసుకుంటాం. అంతేగాని చిన్న చిన్న వాటికి భూతత్వంలో పెట్టి గొడవలు క్రియేట్ చేయడం అనేది నా ఉద్దేశం కరెక్ట్ గా. ఓకే అన్న, నేషనల్ పాలిటిక్స్ గురించి కాస్త మాట్లాడుకుందాము. నేషనల్ పాలిటిక్స్ కి వస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్ళుగా అధికారంలోకి రాలేకపోతుంది, ఫెయిల్యూర్ అవుతుంది. ఆ ఫెయిల్యూర్ గల కారణాలు ఏమని మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఫెయిల్యూర్ అంటే బేసిక్ గా కాంగ్రెస్ కార్యకర్తల్ని ఈ బీజేపీ ప్రభుత్వం హిందూ ముస్లిం మత చిచ్చు పెట్టేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తుంది. దానివల్ల కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతూ ఇదేంటంటే మాది హిందూ దేశం, హిందూ మాది అన్న ఒక భావనతో కార్యకర్తల్ని కాంగ్రెస్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. అదేవిధంగా మాకు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు. గత 10 years నుంచి మళ్ళీ ప్రతి స్టేట్ లో కూడా మేము పుంజుకుంటూ వస్తున్నాం. ఓట్ బ్యాంక్ చూడండి, మన కేరళలో ఎట్లా గెలిచాం, మిగతా స్టేట్లలో కూడా పుంజుకుంటా వస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మా యొక్క యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేసే విధంగా మేము కష్టపడుతున్నాం. తప్పకుండా అవుతుంది. ఈ యొక్క బీజేపీ యొక్క కుట్రల్ని తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ అయోధ్య విషయంలోనే జనాలందరికీ తెలిసిపోయింది. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరించే రోజు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గద్దెనికి రోజులు వస్తాయని చెప్పి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పేసి ఏ నమ్మకంతో చెప్తున్నారు మీరు? ఎందుకంటే ప్రజల్లో ఆ మార్పు కనిపిస్తుంది, మా ఓటు శాతం పెరుగుతుంది. ఇప్పుడు మీరు హిందుత్వము ముస్లిం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు హిందువుల కోసమే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందువుల కోసము అయోధ్య రామ మందిరాన్ని కట్టించిళ్ళు అన్నట్టు హిందువుల నమ్మకాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం అయితే నిలుపుకున్నట్టయితే కనబడతా ఉన్నది. కాదు, తప్పది. ఎందుకు కాదు? ఎట్లా అయోధ్య రామ మందిరం హిందువులందరూ నమ్మి బీజేపీ ప్రభుత్వం ఏదో చేస్తదని చెప్పి అందరం విరాళాలు ఇచ్చినాం. దేశవ్యాప్తంగా ఊరూరు గల్లీలు తిరిగి మేమందరం అయోధ్య గురించి, రాముడి గురించి కష్టపడి చందాలు విరాళాలు వేసి ఎవడికి దోచిన విధంగా వాడు ఎవడి దాంట్లో కాయిన్స్ గాని ఇంకేదన్నా పనిమిట్లు ఉంటే గాని ఇటుకలు గాని నీళ్లు గాని రాష్ట్రాల నుంచి తీసుకుపోయి అయోధ్యలో పెట్టి ఒక బ్యూటిఫుల్ మందిరాన్ని కట్టి విరాళాలు ఇలా కోట్ల విరాళాలు పక్కదారి పట్టాయి. పేపర్లో చూస్తున్నాం కదా మనం. ఎంత 8 మందిని అరెస్ట్ చేశారు. అవును. చంపత్ రాయ్, నువ్వు ఎందుకు ఇంతవరకు రిజైన్ చేయట్లేదు? నువ్వు డిప్యూటీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీఎం, డిప్యూటీ సీఎం బ్రజేష్ పాటిల్ ఎందుకు రిజైన్ చేయట్లేదు? ఇంత పెద్ద ఇష్యూ దేశవ్యాప్తంగా 90% ఉన్న హిందూ దేశంలో హిందువులందరూ మోసం చేస్తారా మీరు? ఇదేనా మీ ప్రభుత్వం?
ఇదేనా మోడీ గారు మీరు చెప్పేది? కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు చిన్నదానికి పెద్దదానికి ఏకి పారేసేవాడివి, ఇవాళ దీనికి సమాధానం చెప్పు. ఈ ఒక స్టేట్మెంట్ లేదు. ఈ ఒక్క ఇష్యూ తోటి బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే నమ్మకం ఉన్నదా మీకు? వస్తుంది. ఒకటే కాదు, చాలా ఉన్నాయి వాళ్ళవి. కానీ ఒక్కొక్కటి బయటికి రాని కూడా తొక్కి పెడుతున్నారు. బోల్డ్ అని వాళ్ళ లూటీలు, వాళ్ళు చేసిన పనులు ఎన్ని ఉన్నాయి చాలా. అవన్నీ ఒక్కొక్కటి బయటికి తీస్తాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వగానే ఇవన్నీ బయటికి తీసి మేము వాళ్ళని ఎక్కడ ఏం చేయాలో జైలు పంపించే ప్రోగ్రామ్ లో ఉన్నాం. రాహుల్ గాంధీ గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు గురించి కానీ రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఈజ్ ఎ రోల్ మోడల్, దేశానికి నెక్స్ట్ డైనమిక్ లీడర్. ఆయన ఆలోచనలు, ఆయన పద్ధతులు, పేదవారిని చూడగానే ఆయన యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్, దేశానికి ఏ విధంగా సేవ చేయాలి, ఎట్లా చేయాలనేది ఆయన ఆలోచన చూస్తుంటే మాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే యువ నాయకుడు, ఆయన యొక్క వాళ్ళ తాత తండ్రులు ఏం చేశారో, ఎట్లా ప్రాణత్యాగం చేశారో, ఎంత లగ్జరీగా బతికారో మనందరికి తెలిసిన విషయం. అవన్నీ కాదనుకొని దేశం కోసం, ప్రజల కోసం ముందుకొచ్చి మీకు పాదయాత్రలు చేసి ప్రతి చిన్న ఊరుని, ప్రతి చిన్న పేదవారిని కూడా కలిసి వాళ్ళ కష్ట సుఖాలు, రిక్షావారిని కూడా అనకుండా కలిసి దేశానికి సేవ చేయాలని ఒక తపన, ఆయన చేసే కార్యక్రమాలు అవన్నీ చూడండి. మీరు నెగిటివ్ తో మైండ్ సెట్ తో కాదు మీరు చూడాల్సింది, పాజిటివ్ మైండ్ సెట్. ఆయన ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, యువత అంతా ఈరోజు ఆయన ఎంత ఉన్నది, ఫాలోవర్స్ చూడండి, గమనిస్తే మీకు అర్థమైంది. నెక్స్ట్ అన్న, మీరు చూస్తావా ప్రొఫెషనల్ గా కనబడతా ఉన్నారు, ప్రొఫెషనల్ ఐటీ ఎంప్లాయ్ లాగా కనబడతా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నామో కార్మికుల పక్షాన నాయకుడిగా ఉన్నారు. ఇటు అటు అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? మీరు చేసే జాబ్ ఏంటిది అసలు? నేను బేసిక్గా ఒక ఐటీ ఎంప్లాయీని, ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ముందు నుంచి ముందే చెప్పాను, నేను బేసిక్గా చాలా బ్యాక్వర్డ్ క్లాస్, వెనకబడ్డ కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కష్టపడి ఈరోజు ఉద్యోగంలో చేసుకుంటూ ఒక 50 మందికి ఒక చిన్న కంపెనీ పెట్టి, ఇంటర్నెట్ కంపెనీ, దాంట్లో 50 మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాను. అదేవిధంగా నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియా, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడ ప్రజలు ఏ విధంగా కష్టాలని, దరిద్రాలని అనుభవిస్తున్నారో, కెమికల్ లో పనిచేస్తున్నారో, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, దాంట్లోనే ఉండి బతికి చచ్చి ఇవన్నీ కష్టాలు చూడలేక ఈ యొక్క కార్మికులకు, కష్టాలు ఉన్న వాళ్ళకి, బీదవారికి సేవ చేయాలన్న తపనతోటి ఉద్యోగం చేసుకుంటూ సైడ్ బై సైడ్ చేస్తూ ఈరోజు నన్ను ఐఎన్టీయూసీ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి నాకు ఈ పదవులు ఇచ్చి ఐఎన్టీసీలో వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ దాకా వెళ్ళిపోయాను. అదేవిధంగా నా యొక్క టాలెంట్ చూసి ఓబీసీ సోషల్ మీడియాలో కూడా మంచి పొజిషన్ ఇచ్చారు. ఆ విధంగా నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఓకే అన్న, ఇప్పుడు మీరు అన్నారు ఏది జీడిమెట్లలో పొల్యూషన్, ఆ పొల్యూషన్, ఇవన్నీ పొల్యూషన్ సంబంధించి చెప్పిళ్ళు. ఒకవేళ ఈ పొల్యూషన్ అంతా పోవాలి, హైదరాబాద్ లో పొల్యూషన్ రహిత సిటీగా ఉండాలన్నా, లేకపోతే హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రానున్నాయి కాబట్టి ఎటువంటి నాయకులను నియమిస్తే, ఎటువంటి నాయకులు అయితే మీ ఐడియా ప్రకారం ఏ నాయకుడు అయితే మహానగరం మహా అద్భుతంగా తయారవుతుంది? ఇప్పుడు మీరు గమనిస్తూనే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఒక మంచి డైరెక్షన్ తోటి, మంచి విజన్ తోటి వెళ్తున్నారు. మీరు చూస్తే కొన్ని ప్రాజెక్టులు, గాంధీ చౌక్ ది కానీ, మూసీ సుందరీకరణ కానీ, హైదరాబాద్ ని 4th సిటీని కానీ, 4th సిటీలో కూడా హైదరాబాద్ లో కూడా అండర్ గ్రౌండ్ డక్టింగ్లు ఏర్పాటు చేసి కేబుల్స్ ఏవి కనపడకుండా మంచి బ్యూటిఫికేషన్ హైదరాబాద్ ని అందించాలని లక్ష్యంతో ఉన్నారు. అదేవిధంగా మీరు అడిగిన దానికి ఎవరైతే హైదరాబాద్ మంచిగా పనిచేస్తారు, వర్క్ చేస్తారు రాజకీయ నాయకులు అంటే, బేసిక్ గా నా అడ్వైజ్ ఏంటంటే ప్రజలకు చెప్పేది ఒకటే, చదువుకున్న వారిని, పేద ప్రజలను అర్థం చేసుకునే వారిని, కష్టాల నుంచి వచ్చిన వారిని ఎన్నుకుంటే తప్పకుండా వారందరికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియాలన్నీ కూడా మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పటాన్ చెరు, నాచారం, మల్లాపూరు, చెర్లపల్లి, జీడిమెట్ల, బాలనగర్, ఇవన్నీ ఇండస్ట్రీస్. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు, గరీబ్ ప్రజలు, అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి కలిసి పనిచేసుకొని వాళ్ళ జీవనోపాధిని పెంపొందించుకోవాలని కృషి చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి? వాళ్ళకు ఇండ్లు కానివ్వండి,
వాళ్ళకి ఫుడ్, షెల్టర్, ఇలాంటివన్నీ కూడా కష్టాల నుంచి వచ్చిన నాయకుడే అర్థం చేసుకోగలడు. వాళ్ళకి అవన్నీ కూడా ఇప్పుడు మేము ఐఎన్టీసీ నుంచి 8 గంటలే పని ఉండాలి, తర్వాత వాళ్ళని వదిలిపెట్టాలనే ఒక నినాదంతో ముందుకెళ్ళాం. అదేవిధంగా కంపెనీస్ అన్ని పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఈఎస్ఐ ఉండాలి, పిఎఫ్ ఉండాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉండాలి, వాళ్ళ ప్రజలకి ఇండ్లు ఉండాలి. ఈ విధంగా మేము చేసి కొట్లాడి ఇది చేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటివన్నీ తెలిసిన నాయకుడు ఉండాలి. ఇండస్ట్రియల్ ఏరియాలో వాటర్ పొల్యూషన్, గవర్నమెంట్ వాటర్ పొల్యూషన్, వాటర్ ఇండస్ట్రీస్ అన్ని వదిలిపెడుతుంటే అవన్నీ హైదరాబాద్ లోకి, మన ట్యాంక్ బండ్ లోకి, మన గండిపేటలోకి వచ్చి చేరి మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి. వాటన్నిటిని మన ప్రభుత్వం ఏం చేసింది, సపరేట్ నాలాలు, కాలువలు తీసి హైదరాబాద్ బయటికి తరలిస్తున్నారు. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు, మన కొల్లని హనుమంత్ రెడ్డి గారు ప్లాన్ చేసి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా మన ఓఆర్ఆర్ అవతలకి బయటకి, ఫార్మా ఇండస్ట్రీ, మన హైదరాబాద్ అంటేనే వరల్డ్ వైడ్ #1 ఫార్మా ఇండస్ట్రీ డెవలప్డ్ ఏరియా. ఇక్కడ మనకు చాలా మంచి పేరుంది. మొన్న కరోనా అప్పుడు కూడా కాపాడింది మనమే, మన హైదరాబాదే. సో ఈ ఫార్మా ఇండస్ట్రీస్ అన్నిటినీ ఓఆర్ఆర్ అవతలకి తీసుకెళ్లి పెట్టాలనే ఒక సదుద్దేశంతో వాళ్ళకి ల్యాండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. కంపెనీస్ అన్ని కూడా తరలిపోతున్నాయి బయటికి, ఎందుకంటే ఓఆర్ఆర్ యువతలంతా మొత్తం హైదరాబాద్ డెవలప్ అవుతుంది కాబట్టి బయటికి వెళ్ళిపోతే ఆ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కానీ, వాయు పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ ఉండదనేది ఒక ఉద్దేశం. కాబట్టి ప్రజలు ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, కష్టాల నుంచి వచ్చిన వాడిని ఎన్నుకోవాలి. అదేవిధంగా చదువుకున్నోడిని ఎన్నుకుంటే వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది, హైదరాబాద్ డెవలప్ అవుతుంది. సో మీకున్నటువంటి విజన్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది. సో చూసారే కదా ఆడియన్స్, మన డేగల సతీష్ బాబు గారి ఇంటర్వ్యూ అయితే పూర్తిగా చూసారు కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.